ఈ లొకేషన్ మనకి ఫోటో షూట్స్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, బేబీ షూట్స్కి అండ్ కపుల్ షూట్స్కి బాగా యూజ్ అవుతుంది. ఈ లొకేషన్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు ఎండ్ వరకు అయితే చూడండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి లొకేషన్ అయితే చూపించబోతున్నా. అదే మన హైదరాబాద్ దగ్గరలో ఉన్న వికారాబాద్. ఈరోజు షూట్ చేయడానికి మేము అక్కడికి వెళ్తున్నాం. అసలు పాస్ట్ 20 days నుంచి అయితే ఈ షూట్ క్యాన్సిల్ అవుతూ వస్తుంది. లైక్ షూట్ ఒక డేట్న ఫిక్స్ అవ్వడం, మళ్ళీ అది క్యాన్సిల్ అవ్వడం. బట్ ఈరోజు అయితే మేము ఫిక్స్ అయిపోయినాం. 600 అయినా సరే ఈరోజు షూట్ చేయాల్సిందే అని ఫైనల్లీ మేము షూట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో చూసారు కదా లొకేషన్. అయితే మేము ఈ లొకేషన్కి మాదాపూర్ నుండి అయితే స్టార్ట్ అయిపోయినాం. మార్నింగ్ 4కి స్టార్ట్ అయిపోయినాం మేము. ఎందుకంటే 6 లోపు ఆ లొకేషన్లో ఉండాలి కాబట్టి. 6 లోపు ఎందుకు ఉండాలనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మాదాపూర్ నుంచి ఈ వికారాబాద్ 80 kilometers అయితే ఉంటుంది. అప్ అండ్ డౌన్ వచ్చేసి అప్రాక్స్ 160 వరకు ఉండొచ్చు. అయితే మీరు ఈ లొకేషన్కి సన్ రైజ్ అవ్వకముందే వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే 6 లోపు ఇక్కడ మంచి ఫాగ్ అయితే ఉంటుంది. మంచి ఫాగ్లో ఫొటోస్ అయితే మీకు పీక్ స్టేజ్లో వస్తాయి అన్నమాట. ఓకే, సన్ రైజ్ అయిపోయిన తర్వాత మీరు వస్తే మాత్రం ఇంకా వేస్ట్. సో సన్ రైజ్ వచ్చేసరికి ఈ ఫాగ్ అనేది వెళ్ళిపోద్ది అనమాట. అందుకే ముందే వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. సో గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు ప్రీ వెడ్డింగ్ అండ్ ఫోటోషూట్ ఎలా ప్లాన్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ముందు మనం కపుల్స్ని అయితే మీట్ అవ్వాలి. వాళ్ళ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అండ్ వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మీరు కపుల్స్ దగ్గర నుంచి అయితే ఐడియాస్ తీసుకోవాలి. మీరు ఇమీడియట్గా థీమ్ని అయితే డిసైడ్ చేయాలి. అండ్ థీమ్ నుండి వచ్చే కాస్ట్యూమ్స్ కానీ లొకేషన్ కానీ డిసైడ్ అవుతుంది. మనం క్లయింట్స్తో ఐడియాస్ గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళ ఐడియాస్ని అస్యూమ్ చేసుకొని మనం లొకేషన్ అయితే డిసైడ్ చేయాలి. సో మేము మాకు దగ్గరలో ఉన్న లొకేషన్ అయితే డిసైడ్ చేసుకున్నాం. మా క్లయింట్స్ అయితే ఇండోర్ వద్దు, అవుట్డోరే వద్దు అన్నారు. సో అది కూడా హైదరాబాద్లోనే కావాలన్నారు. వాళ్ళకి టైం కూడా లేదంట వేరే దగ్గరికి వెళ్ళాలంటే. సో మేము ఈ వికారాబాద్లో అయితే ప్లాన్ చేసుకున్నాం లొకేషన్ని. మేము డిసైడ్ చేసిన లొకేషన్లో కపుల్స్ అందంగా అండ్ ఫొటోస్ ఒక పీక్ స్టేజ్లో కనిపించాలంటే వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మేము కొంచెం వైట్ అండ్ క్రీమ్ కలర్ కలిసేలాగా మంచి ఫ్లోరల్ డిజైన్ ఉండేలాగా చూసుకోమని చెప్పాం. సో ఇక్కడ మనకైతే కాస్ట్యూమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాస్ లొకేషన్ అండ్ వాళ్ళని హైలైట్ చేయడానికి, లైక్ ఎలివేట్ చేయడానికి కాస్ట్యూమ్ మాత్రమే ఇక్కడ యూజ్ అవుద్ది. సో కాస్ట్యూమ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. కాస్ట్యూమ్ అయితే చాలా బాగుండాలి. సో మీరు ఫైనల్గా లొకేషన్ అయితే చూసారు కదా. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ కూడా ఎలా వచ్చాయి, వీడియోస్ ఎలా వచ్చాయి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.